ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అండి. స్వామి ఒక పెళ్ళవ్వడం, ఒక పిల్లాడిని ఇవ్వడం, వాడికి స్వామి స్కూల్లో సీట్ రావడం, వాడికి చాలా మంచి అనుభవాలు. అది స్వామిని నా జన్మలో నేను మర్చిపోలేని స్వామికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నేను తర్వాత మా అబ్బాయిని స్వామి స్కూల్లో చేర్చేశాక నేను బాల వికాస్ టీచర్గా అయ్యి బాల వికాస్ చెప్పేదాన్ని. 4-5 చోట్ల బాల వికాస్ చెప్పారు. తర్వాత సమితిలో సర్వీస్ ఏదైనా ఉంటే చేసేదాన్ని. పుట్టపర్తిలో మాత్రం నేను ఎప్పుడు సర్వీస్ చేయలేదు. నాకంటే కొంచెం ఆఫీస్లో ఒక లీవ్, నేను రైల్వేలో పనిచేస్తూ ఉన్నాను. నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వకపోవడం వల్ల నేను పుట్టపర్తి కుదరలేదు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మా అబ్బాయికి మాత్రం ఒక మంచి అనుభవం అండి. వాడు ఒకసారి సెకండ్ క్లాస్లో ఉండగా వాడికి అస్సలు ఒంట్లో బాగుండేది కాదు. అప్పుడు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వాడి దగ్గరికి వచ్చి హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్ స్వామి అన్నాడు. నో యు ఆర్ నాట్ ఫైన్ అని స్వామి విభూతి సృష్టించి ఇచ్చారు. అప్పుడు వెంటనే వాళ్ళు గబగబా స్కూల్లో హాస్టల్లో వాళ్ళు అన్ని టెస్టులు అన్నీ చేయించి అన్నీ చేసి ఆ విభూతి తినగానే వాడికి మొత్తం ఆరోగ్యం అంతా బాగుపడిపోయింది. అలాగే వాడు 9th క్లాస్లో ఉండగా ఒకసారి స్వామికి లెటర్ రాసుకున్నాడు. వాళ్ళు ఏదో మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదో రాసి వాడికి ఎందుకో కొంచెం భయంగా ఉండింది. స్వామికి లెటర్ ఇచ్చుకున్నాడు. స్వామి ఆ లెటర్ తీసుకుని ఏంటి నువ్వు మ్యాథ్స్లో వీకా అని అడిగారు. కాదు స్వామి అన్నాడు. సరే నువ్వు ఏమవుతావు అంటే స్వామి ఏం చెప్తే అది అవుతాను స్వామి అన్నాడు. అయితే ఇంజనీర్ అవ్వు అన్నారు స్వామి. అది వాడికి ఒక మంచి అనుభవం. అలా వాడికి స్కూల్లో స్వామి దగ్గర ఒకసారి 3rd క్లాస్లో ఉన్నప్పుడు స్వామి దగ్గర స్పీచ్ ఇవ్వడం జరిగింది వాడు. అప్పుడు స్వామి వాడిని ఇంకొక పిల్లాడిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరికీ వాళ్ళ స్పీచ్ ఎలా చెప్పాలో, దసరా టైంలో స్పీచ్ ఎలా చెప్పాలో వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళని అన్నీ ఆశీర్వదించారు. వాడు స్పీచ్ చెప్తున్నప్పుడు ఒక చోట మధ్యాహ్నం మర్చిపోయాడు. అప్పుడు స్వామి కేసు చూస్తే స్వామి కళ్ళు ఇలా చెప్పమని చెప్పారట. అప్పుడు వాడు మళ్ళా ఫ్లోగా స్పీచ్ చెప్పేస్తే స్వామి వాడికి గోల్డ్ చైన్ సృష్టించి ఇచ్చారు. అలా నేను అప్పటి నుంచి స్వామి భక్తురాలుగా ఉంటున్నానండి. సాయిరామ్. త్రీ మినిట్స్ నేను ఇక్కడ అదే ప్రతిరోజు కూడా స్వామికి పొద్దున్నే లేవంగానే నేను స్వామిని పరమాత్మ, పరబ్రహ్మ, పరమశివ అని అలా పరబ్రహ్మగానే అనుకుంటా. నేను భగవంతుడు అని నమ్మిన తర్వాత స్వామిని ఏనాడు నేను మామూలు గురువుగానో ఏదో చూడలే. స్వామి ఈజ్ దట్ భగవంతుడు. ఈ కాస్మిక్ పవర్లో ఉన్న ఆ పవర్ అంతా స్వామి అని నేను నమ్ముతూ వచ్చి రోజు స్వామికి పొద్దున్నే లేచి స్వామి పరబ్రహ్మ, పరమస్వరూప, లోకమంతా బాగుండాలి. స్వామి ఎన్నోసార్లు చెప్పారు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పుకోమని. అలా నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంకా పళ్ళు కూడా తోముకోకుండా సమస్త లోకా సుఖినో భవంతు, స్వామి లోకంలో అందరూ బాగుండాలి స్వామి, నాకు వీలైనన్ని సార్లు స్వామిని తలుచుకుంటూ స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లోకంలో అందరూ బాగుండాలి రోజుకు 4-5 సార్లైనా అనుకుంటూ ఉంటాను. అదే స్వామి చెప్పిన విధంగా. అందుకే మా పనమ్మాయిని కూడా నేను ఒక తోటి ఆత్మగానే ట్రీట్ చేస్తాను. అదే స్వామి చెప్పినవి కొన్నైనా మనం పాటించాలని నాకు శక్తి ఉన్నంత వరకు నేను స్వామి చెప్పినవి పాటిస్తూ వస్తున్నాను. నాకు జీవితం చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇప్పుడు ఆయనది ఒక విషయం చెప్పాలంటే, ఆయన పెళ్ళికి ముందర స్వామికి చాలా అగెయిన్స్ట్గా ఉండేవారు. ఒకసారి స్టేజ్ మీద ఎక్కి స్వామికి అగెయిన్స్ట్గా పాటలు పాడి అవన్నీ చేసి చాలా ఇదిగా అగెయిన్స్ట్గా ఉండేవారు. అలాంటి ఆయన స్వామి నాతోటి పెళ్లి చేసి ఆయన్ని పూర్తిగా మార్చేసి ఇవాళ ఆయన ప్రతిరోజు స్వామికి లెటర్స్ రాస్తూ ఉండేవారు. స్వామి ఉన్నప్పుడు ప్రతిరోజు లెటర్ రాసి స్వామి ఒకసారి ఆయనకి కల్లో కనిపించి నువ్వు నాకు లెటర్స్ రాయి అన్నారు.
అప్పటి నుంచి మా ఆయన రోజు స్వామికి లెటర్ రాసి స్వామికి పోస్ట్ చేస్తూ ఉండేవారు. అలా ఇప్పుడు నాకంటే ఆయనే పెద్ద డివోటీ అయిపోయారు. అలాగే మా మా అబ్బాయి విషయానికి వస్తే ఇంకోటి, నా కోడలు కూడా స్వామి స్టూడెంటే. ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా చక్కగా స్వామిని కొలుచుకుంటూ ఆనందంగా వాళ్ళకు ఒక పిల్ల, వాళ్ళు ఆనందంగా స్వామిని కొలుచుకుంటూ స్వామి బర్త్డే నాడు అదేను వాడు స్నానం చేస్తే కూడా భజనలు పడుకుంటూ వాడు ఎప్పుడు స్వామి దీంట్లోనే ఉంటాడు. చాలా ఆనందంగా ఉందండి. పుట్టపర్తిలో సేవలు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఆ సన్నివేశాలు చెప్పండి. పుట్టపర్తిలో నేను సేవ ఎప్పుడు చేయలేదండి. ఇక్కడే విజయవాడలోనే సమితిలో చేశాను చాలాసార్లు. బాల వికాస్గా చాలాసార్లు చేశాను. నా బాల వికాస్ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి, మేడం సాయిరామ్ మీరు చెప్పినవన్నీ మేము పాటిస్తున్నాము అని ఇప్పుడు వాళ్ళు మంచి మంచి బాగా పొజిషన్లోకి అది వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తుంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, స్వామి నేను మీకు ఒక్క పిల్లాడిని ఇస్తే మీరు నాకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చారు అని సంతోషపడేదాన్ని. ఆ బాల వికాస్ పిల్లల్ని చూసి నేను చాలా ఇప్పుడు నాకు కొంచెం ఒంట్లో బాగుండక నేను సర్వీస్ ఏమీ చేయలేకపోతున్నాను. అంటే నాకు ఇప్పుడు 68 ఏళ్ళు, అందువల్ల నేను ఇంకేం చేయలేకపోతున్నాను, కాళ్ళు నడవలేకపోతున్నాను. అయినా కూడా ఇంత ఇలా ఉన్నా కూడా కాళ్ళు నడవలేకపోయినా సరిగ్గా ఇలా ఉన్నా కూడా స్వామి మమ్మల్ని ఎంతో మా ఇదిగా మేము ఇంకా ఒకటి చెప్పాలంటే కూడా చాలా మామూలుగా మొదట మా ఆయన హైకోర్టు లాయర్ అండి. ఇప్పుడు ఫస్ట్లో మాకు పెద్ద ఎక్కువ లేదు, అలాంటిది మమ్మల్ని స్లోగా స్టెప్ బై స్టెప్ స్వామి మమ్మల్ని పైకి తీసుకొచ్చి ఇవాళ ఒక మంచి హోదాలో ఉన్నాము అంటే అంతా స్వామి యొక్క దయేనండి, స్వామి అనుగ్రహం. ప్రతిరోజు నేను మా ఆయన కూడా ఎన్నిసార్లైనా స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాము. స్వామి అన్నీ మీ వల్లనే మేము ఇవాళ ఇలా ఉన్నాము అని స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటానండి. మిరాకిల్ అదే మా అబ్బాయికి సీట్ రావడం మిరాకిల్. ఇంకా నాకు మిరాకిల్స్ అంటూ ఇవాళ ఇలా ఉన్నామంటే అదే ఒక పెద్ద మిరాకిల్ అండి. నాకు ఇంకా చెప్పాలంటే అంటే నాకు తెలియనప్పుడే స్వామి నన్ను కాపాడారని అనుకుంటాను నేను. ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. అంతకుముందర బాగా చంటి పిల్లగా ఉన్నప్పుడు నన్ను అసలు ఇంకా అయిపోయాను అనుకుని వదిలేశారు. అప్పుడు స్వామి నన్ను బతికించారు. అప్పుడే నాకు తెలియకుండానే అప్పటికి ఇంకా స్వామి గురించి తెలియకపోయినాను. బాగా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒకసారి స్వామి మెడ్రాస్ వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళింది, నన్ను కూడాను. అప్పుడు స్వామి ఒక యాపిల్ ఇచ్చి దీవించారు. ఆ దీవెనేనేమో నన్ను స్వామికి దగ్గర చేసింది అనుకుంటాను. అప్పుడు నేను అబట్స్బరీలో కోరుకున్నాడు కూడా, స్వామి మా అబ్బాయికి సీట్ ఇచ్చి వాడు మీకు దగ్గర కావాలి, వాడి ద్వారా నేను మీకు దగ్గర కావాలి అనుకున్నాను. అలాగే నన్ను స్వామి దగ్గర ఉండడం వల్ల ప్రతి నెలకు ఒకసారి పుట్టపర్తి వెళ్ళేదాన్ని. వాడు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ నుంచి ఎంఎస్సి వరకు స్వామి దగ్గరే చదువుకున్నాడు. ప్రతి నెల వెళ్ళేదాన్ని, స్వామిని దండం పెట్టుకుని ఆ ఆనందం, ఆ బ్లిస్సే నాకండి. అది ఆ స్వామి లోకంలో ఉండిపోయేదాన్ని ఎప్పుడు. జై సాయిరామ్ అండి.